హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ కొబ్బరికాయ పులుసు అలాగే ఎండ్రాయిల కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గడానికి అయితే రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొద్దిగా పసుపు అలాగే 2 టీ స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఒకసారి కలిపి ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ కూర బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడైతే కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. ఈ విధంగా కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఈ విధంగా కూర ఉడుకుతున్నప్పుడైతే గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మళ్ళీని ఈ విధంగా కూర అయితే దగ్గర పడుతుంది చూడండి. అంతే ఫ్రెండ్స్, కొబ్బరికాయ మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. సగం కూర ఉడికేలోపు గ్యాస్ అయితే అయిపోయింది. స్పేర్ బండి లేక నేనైతే పొయ్యి మీద పెట్టి కూర అయితే రెడీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొబ్బరికాయ మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ కూరను పక్కన పెట్టేసి ఎండ్రాయిలు పల్లి కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎండ్రాయిలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఇవి డ్రైగానే వేయించుకోవాలి. పొట్టు ఊడేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక 15 ఎండుమిర్చి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసి వేయించుకోవాలి. అలాగే 1 స్పూను మినపప్పు వేయాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా ఈ పప్పులన్నీ వేగిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను అలాగే ఎండు రొయ్య తలకాయలను కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి కూడా బాగా డ్రైగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే చెమ్మ లేకుండా బాగా డ్రైగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి అలాగే శనగపప్పు మినపప్పు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నిటిని కూడా బాగా పొడిగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే పొడి అయితే రెడీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎండ్రాయిలను కూడా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఈ విధంగా ఎండ్రాయిలను కూడా పొడి చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడిలోకి ఈ పొడిని అయితే కలుపుకొని బాగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎండ్రాయిలు పల్లి కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కారపొడి అయితే ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.